బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి. నిన్న జగన్ తనపై చేసిన పొలిటికల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగతంగా తాను విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడినని చెప్పారు. భయం అనేది తనలో లేదు కాబట్టే పార్టీ పదవుల్ని వదులుకున్నానన్నారు విజయసాయిరెడ్డి. పార్టీని విడిచే వాళ్లకు విశ్వసనీయత ఉందా అని ప్రశ్నించిన జగన్ కు విజయసాయిరెడ్డి తన ట్వీట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. అయితే నిన్న పార్టీ వారిని ఉద్దేశించి జగన్ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీని విడిచే వాళ్లకు విశ్వసనీయత ఉందా అని ప్రశ్నించారు జగన్. పార్టీలు మారితే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతారంటూ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది మనం. ఇక దీంతో ఇవాళ జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. రైట్, ఇక వైసీపీ అధినేత జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి. నిన్న జగన్ తనపై చేసిన పొలిటికల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగతంగా తాను విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడినని చెప్పారు. భయం అనేది తనలో లేదు కాబట్టే పార్టీ పదవుల్ని వదులుకున్నానన్నారు విజయసాయిరెడ్డి. పార్టీని విడిచే వాళ్లకు విశ్వసనీయత ఉందా అని ప్రశ్నించిన జగన్ కు విజయసాయిరెడ్డి తన ట్వీట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. అయితే నిన్న పార్టీ వారిని ఉద్దేశించి జగన్ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీని విడిచే వాళ్లకు విశ్వసనీయత ఉందా అని ప్రశ్నించారు జగన్. పార్టీలు మారితే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతారంటూ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో ఇవాళ జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు అటు విజయసాయిరెడ్డి. రైట్, ఇక పార్టీ మారుతున్న వారికి విశ్వసనీయత ఉందా అని చెప్పి జగన్ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి అటు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇవ్వడం మనం చూస్తున్నాం. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలకి సంబంధించి స్పందించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. రైట్, ఇప్పటికే చూసుకుంటే శివ, విజయసాయిరెడ్డికి సంబంధించిన ట్వీట్ ఇప్పుడు హల్చల్ చేస్తుంది. జగన్ కి కౌంటర్ గా ఆయన ట్వీట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. శివ, ఎలా చూడొచ్చు అంటారు? ఒకప్పుడు జగన్ తోనే ఉండి జగన్ పార్టీలో పనిచేసిన వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత ఇద్దరి మధ్య ఒక వార్ అనేది నడుస్తుంది, ఇండైరెక్ట్ గా అనుకోవచ్చు అంటారా ఈ ట్వీట్ ని చూసిన తర్వాత? రత్న, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి కావచ్చు, లేకపోతే మిగిలిన రాజ్యసభ ఎంపీలు కావచ్చు, ఎవరైతే విశ్వసనీయత, విలువలు, క్యారెక్టర్ లేకపోతే రాజకీయాలు చేయటం వేస్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన హాట్ కామెంట్. అంతేకాదు, భవిష్యత్తులో ఎవరైనా సరే పార్టీ వీడి వెళ్ళిపోతున్న 1-2 రాజ్యసభ సభ్యులకు కూడా ఇదే వర్తిస్తుందని చెప్పి ఆయన హాట్ కామెంట్ చేశారు. అంటే 1-2 రాజ్యసభ సభ్యులు వైసీపీ పెడతారని చెప్పి జగన్ దాదాపుగా ఫిక్స్ అయ్యారు. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా విజయసాయిరెడ్డి చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు ట్విట్టర్ వేదిక. వ్యక్తిగత జీవితాల్లో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు తాను లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువునాలోనూ లేదు కాబట్టి రాజ్యసభ పదవికి, పార్టీ పదవులకు రాజీనామా చేశానని చెప్పి ఆయన ట్విట్టర్ వేదికగా కూడా ప్రకటించారు. అంటే కుటుంబానికి సంబంధించి కానీ లేకపోతే కుటుంబ వ్యవస్థకు సంబంధించి, అంటే ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నేతలు ముఖ్యంగా
కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా విమర్శలు చేస్తున్న సంఘటన జరిగింది గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ. సో ఈ నేపథ్యంలో తనకి క్రెడిబిలిటీ, విశ్వసనీయత, విలువలు ఉన్నాయి అంటే ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీ పార్టీకి లేవు అనే ఉద్దేశాన్ని మాత్రం విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా కూడా ఒక ప్రకటన చేసినట్లు కూడా మనం భావించాలి. ఖచ్చితంగా జగన్ ఇచ్చిన ఆ మీడియా సమావేశంలో చెప్పిన కామెంట్ కి విజయసాయి రెడ్డి అయితే చాలా ఘాటుగానే, తగ్గట్టుగానే రిప్లై ఇచ్చినట్లు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కానీ లేదా మిగిలిన నేతలు కానీ భావిస్తా ఉన్నారు రత్న. రైట్ శివ, ఇన్నాళ్ళు జగన్తో ఉండి పార్టీకి సంబంధించి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒక పక్కన చెప్పాలంటే వైసీపీ పార్టీని ముందుండి నడిపించిన వ్యక్తుల్లో విజయసాయి రెడ్డి కూడా ఒకరు. అయితే ఇప్పుడు పార్టీని వీడడానికి ప్రలోభాలకి గురయ్యో లేదంటే భయపడో పార్టీని వీడుతున్నారని చెప్పి కూడా ఇండైరెక్ట్ గా జగన్ చేస్తున్నారు కొన్ని కామెంట్లు ఆయనకి సంబంధించి. దాన్ని ఎలా చూడొచ్చున్నారంటే విజయసాయి రెడ్డి రాజీనామాకి సంబంధించి ప్రలోభాలకి గురయ్యే ఆయన రాజీనామా చేశారు అని ఇండైరెక్ట్ గా జగన్ చెప్తున్నారు అనుకోవచ్చు అంటారా ఆ వ్యాఖ్యలను బట్టి? వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాట, ఆ పార్టీలో ఉన్న విభేదాలు పతాక స్థాయికి చేరినాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఒకరి పరిధిలో మరొకరు జోక్యం చేసుకుంటున్నారు కాబట్టి తాను రాజకీయాలకు దూరంగా ఉండాలనేది విజయసాయి రెడ్డి చెప్తున్నట్లు కూడా ఇటీవల ఆయన వ్యక్తిగత సన్నిహితులకి చాలా మందికి ఇదే అంశాన్ని సాయిరెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ అంశాలను ప్రస్తావించకుండా ప్రలోభాలకి, బెదిరింపులకు పాల్పడారు. అంటే ఇటీవల కాలంలో విజయసాయి రెడ్డికి సంబంధించి కూడా కాకినాడ పోర్టు వ్యవహారం తెర మీదకు వచ్చింది. సో దానికి ప్రభుత్వం పెడుతున్న కేసులకు భయపడి పార్టీకి రాజీనామా చేశాడనేది జగన్ చెప్తున్న ఆరోపణ. కానీ సాయిరెడ్డి మాత్రం అటువంటి వాటికి తాను భయం గానీ, బెదిరింపులకు గానీ లొంగే పరిస్థితి లేదు. నిజంగా తాను గనక బెదిరించిపోయేవాడినైతే ఖచ్చితంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయను, తాను పదవిలో ఉంటేనే ధైర్యం ఉంటుంది, పదవి కోల్పోతే ఎటువంటి ధైర్యం ఉండదని చెప్పి ఆయన ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.